మీకు సినిమా నచ్చకపోతే, మీరు గనక మీకు టైం వేస్ట్ చేసినారు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే 100%. ఈరోజు మార్నింగ్ మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు అబ్బాయి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ అనే సినిమాకి వెళ్ళారు. ఆయనకేదో యాటిట్యూడ్ ఉంది, ఇలా స్టేజ్ మీద మాట్లాడాడు అనే దానికంటే ఏమో ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడంటే సినిమా నిజంగా బాగా తీసాడేమో అనే మైండ్ సెట్తో సినిమాకి వెళ్ళారు. అలా వెళ్ళిన నాకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురయ్యాయో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. థియేటర్ అయినా, ఓటీటీ అయినా, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, అందరికంటే ముందు రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మాకు మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బన్నీ అనే అబ్బాయి కనపడిన ప్రతి అమ్మాయిని ఇష్టపడతాడు. అట్రాక్షన్ని లవ్ అనుకుని డిఫరెంట్ రిలేషన్షిప్స్ మారుస్తూ ఉంటాడు. బట్ ఒక పాయింట్లో అదంతా తప్పుని తెలుసుకుని తన ట్రూ లవ్ని ఎలా తగ్గించుకున్నాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. చంద్రహాస్ని స్టేజ్ మీద యాటిట్యూడ్ చూపించాడని ట్రోల్ చేశాం, కానీ నిజంగా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. అంటే ఒక డెప్యూటెడ్ లెవెల్లో చూస్తే హీ డిడ్ డీసెంట్ జాబ్. డాన్స్ అండ్ కామెడీ టైమింగ్ కూడా న్యాచురల్గా ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ మినహాయించి మిగతా సినిమా అంతా నెగిటివ్సే. ఈ సినిమాలో అసలు స్టోరీనే సరిగ్గా లేదు. అన్ని రామ్ కామ్స్ని తెచ్చి అక్కడక్కడ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి నడిపించేద్దామని డైరెక్టర్ అనుకున్నారేమో. మరి మోస్ట్ ఆఫ్ ద ఫిలిం అసలు ఎంగేజింగ్గా ఉండదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఓకే, బిలో యావరేజ్ టు యావరేజ్ ఫీజ్ వచ్చిన సెకండ్ హాఫ్ మాత్రం ఒక పెద్ద తుప్పు పట్టిన 90mm కాదు 180mm రాడ్ దింపాడు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్కి ఒక క్లారిటీ ఉండదు. అక్కడ సాంగ్ డిస్కనెక్ట్ అయిపోతాం మనం. ఇక సినిమాలో ఆర్టిఫిషియల్ రైటింగ్ చాలా కనిపించింది. లోయర్ మిడిల్ క్లాస్ అంటారు, బ్రాండెడ్ షర్ట్లు వాడతారు. హీరో డాడీ ఆటో డ్రైవర్ అంటారు, కానీ పెద్ద ఇంట్లో ఉంటారు. అలాగే హీరో లోయర్ మిడిల్ క్లాస్ స్టేజ్లో ఉండి బస్తీలో ఉండే వాళ్ళని చీప్గా చూస్తూ తను రిచ్ అన్నట్టు ఫీల్ అవుతాడు. ఇలాంటి లిబర్టీస్ ఒకప్పుడు తీసుకుంటే పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని ఎక్కువ కోరుకుంటున్న ఈ టైంలో అలాంటి ఆర్టిఫిషియల్ సెటప్ పనికి రాదు. హీరో డ్యాన్స్ బాగా చేశాడు, కానీ సాంగ్స్ వినడానికి అస్సలు బాగోవు. అండ్ ఆల్రెడీ తుప్పట్టిన స్టోరీకి ఈ పాటలు స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి. మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారికి ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ పెట్టారు. ఎలివేషన్స్ బాగా వర్క్ అయ్యేది దానికి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడే. ఎస్టాబ్లిష్మెంటే లేకుండా హీరోని ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో అలా ఊరికి ఎలివేట్ చేస్తే అక్కడ యాటిట్యూడ్ స్టారే కాదు, ఏ స్టార్ ఉన్నా కూడా ఆ హై ఫీలింగ్ అయితే రాదు మనకి. ఇంకా హీరోయిన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలేండి. ఇలా మాట్లాడుతూ పోతే బోలుడు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ టేబుల్ వాచ్ అండి. చంద్రహాస్ గారికి మంచి స్కోప్ ఉంది. కొంచెం ప్రాపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే హీ విల్ గెట్ ఎ బ్రేక్ ఇన్ టు ద ఇండస్ట్రీ. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.